టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సిద్ధి వినాయక స్వామి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కుర్తాళం పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి ఆశీస్సులతో హైదరాబాద్ మియాపూర్ నందు వెలసిన మహిమాన్విత ఆలయం శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయం. కుర్తాళం పీఠపాలిత స్వామి దేవాలయం ఆధ్వర్యంలో అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు దివ్యానుగ్రహాలను అనుగ్రహించే ఆ పూజలను మనము తిలకిద్దాం. విచ్చేయండి. మియాపూర్ జనప్రియ నగర్ ఫేజ్ 1లో కొలువైంది శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం. శివపుత్రునితో పాటు శ్రీ మేధా దక్షిణామూర్తి, శ్రీ దత్తాత్రేయ స్వామి, కాలభైరవ, నవగ్రహ, నాగదేవత, శ్రీ ఆది శంకరాచార్య శిష్య పరంపర సహితంగా శ్రీ మౌన స్వామి వార్లు ఈ ఆలయాన్ని పూజలు అందుకుంటున్నారు. ఔదుంబర, అశ్వత్థ, నింబదేవర వృక్షరాజుల సముదాయంతో దివ్య వైభవంగా విరాజిల్లుతోన్నది ఈ ఆలయం. మూషిక వాహన గణేశ, మోదక హస్త గణేశ, మూలాధార నివాస మహిమల దేవా, ఏకదంత సురేశ, సర్వ విఘ్న వినాశ, హేరంబాయ హితేశ, హితముల నీవా. సిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆధ్వర్యంలో అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం శ్రీ సిద్ధి వినాయక స్వామివారికి అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామిని వెన్నతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆపై గణపతికి పూజా మండప ఆరాధన పూర్తి చేశారు అర్చక స్వాములు. అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా మియాపూర్లో జనప్రియ నగర్ ఫేజ్ 1లో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలోని సిద్ధి వినాయక స్వామి వారికి సహస్ర నామార్చన కార్యక్రమాన్ని అర్చక స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు. అంగారక సంకటహర చతుర్థి నాడు ఎవరి శక్తికి తగినట్టుగా వారు గణపతిని పూజిస్తే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. ఉద్యోగం కోసం చూసేవారికి మంచి ఉద్యోగం దొరుకుతుంది. స్థిరత్వం లేని వారికి ఒకచోట నిలకడ లభిస్తుంది. వివాహం, విదేశీ ప్రయాణం, వ్యాపార వృద్ధి, సంతానం, కోర్టు వ్యవహారాల్లో విజయం కోరుతూ భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో స్వామిని పూజించుకున్నారు. पूजा द्रव्यार्थं प्रोक्ष्य
జ్ఞానమయో విజ్ఞానమయోసే ఓం ఏకందాయ నమః కపిలాయ నమః జగత్తిగాయ నమః సమోదరాయ నమః రాజాయ నమః వేదమే నమః ఆలచంద్రాయ నమః వృందాయ నమః హేరంబాయ నమః సిద్ధి ప్రదాయకాయ నమః గణాధిపతే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పార్చనాం సమర్పయామి ధూపం జయ జయ గణనాథ భగవన్ గిరిజాతనుజాత జయ జయ గణనాథ జయ వరముఖయుత శివసుతన తరణ గజ వరముఖయుత శివసుతన తరణ పరిపాలక దేవా స్వామి జయ జయ గణనాథ స్వామి జయ జయ గణనాథ స్వామి జయ జయ గణనాథ స్వామి జయ జయ గణనాథ రణేన సవిదార్థేన దేవోయాది భువనాన్ నిపశ్యన్ అగ్నిం దూతం వృణిమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం కద్రుద్రాజ ప్రజేరసే మేఢితమాయ నిర్మిధే ఓజే వసంతమగో హృదే దేవతా ప్రతివిదాసే సూర్య రామశ్రమ శైత్నాసనం రాజృషే ఉదారిష్టేతు సత్ప్రాప్తే ఉదపూజంచ కార్యే ఉదధ్యానం సమక్షామి బుద్ధి విలోమ బుద్ధ్యస్వాగ్నే ప్రజాగృహ్యేన నిష్ఠాపూర్తే సకంసలేధామింజ పునః ప్రమోగస్వా విధరణ్యవాన్ మన్వాతాగోం సేత్వైసంతమేదం రూపం వై రూప విశ్వామిత్ర ఋషిః విశ్వామిత్రమావాహయామి స్థాపయామి పూజయామి అగ్నిం దోదం వృణిమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం అగ్నిం దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి యమాయ సమగోం సనత యమాయుజామి కృష్ణయా సహ భాగే దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి తమ భాయవృతస్తరే తష్టుధ్యామాతరద్భుత హంసవృణిమహే భాగే భాయ దిక్పాలకమావాహయామి స్థాపయామి పూజయామి సోమోధైనం సోమార్మన్ మాసం సోమో వీరం కర్మణ్ణింద్రాదో సదనం దధ్రం భయం కృష్ణలజాతస్మై उत्तर दिग्भागे कुबेर दिक्पालमा ऊर्ध्ववाजस्य समालमावाहयामि स्थापयामि पूजयामि सकल भुवन माया आकारस्य स्नेह क्रियाणाञ्च चन्द्रादि देवतानां अग्रस्य पृथिवी पंचभूत स्वरूपस्य सर्व वेद शास्त्र यज्ञ मंत्र तंत्र धर्म कर्मादि साक्षिभूतस्य संवत्सरादि सकल काल स्वरूपस्य शरीर स्थिते इंद्रिय धातु रस मन वायु अत्यंत गणन कार्य ससे अमृतमय प्राण अमृतमाव प्राण निवेदा स्थानवपेदे स्वामिन् धर्म जगन्नाथ यावत् पूजावहं सावत्रि भावेन कलशेस्मिन् सन्निधिं कुरु ओम स्वाहा पाद्यं समर्पयामि భక్తులందరికీ నమస్కారము. నా పేరు మునేశ్వరరావు, కాలనీలో ఉంటాను. వినాయకుడి గుడికి రోజు వస్తాను. చాలా కోరికలన్నీ నెరవేరుతాయి. చాలామందికి అన్నీ కూడా జాబ్స్ రావడము, మ్యారేజ్ అవ్వడము, పిల్లలు పుట్టడము అన్నీ కూడా జరుగుతున్నాయి. ముడుపులు అవి కడతారు. చాలా పవర్ఫుల్ టెంపుల్. ఈ గుడి కట్టి ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది. నేను 18 సంవత్సరాల నుంచి విడవకుండా గుడికి వస్తున్నాను. ఈ గుడి వల్ల మాకు అంతా మంచి జరిగింది. ఇక్కడ ఉండే భక్తులు ముడుపులు కట్టుకొని ఎవరి కోరికలు వాళ్ళు తీర్చుకుంటున్నారు. ఈ దేవాలయము 2004 సంవత్సరం నుంచి 5వ సంవత్సరం నుంచి ప్రతిష్ఠించబడింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం విజయవంతంగానే జరుగుతున్నది.
తలచిన పనిపై పెద్ద విజయవంతం అవుతుందని చెప్పి చాలా విదేశాల నుంచి కూడా వచ్చేసి జనాలు. రాహు కుజ కేతుగ్రహ దోషాలతో బాధపడేవారు, రుణ బాధలతో ఇబ్బంది పడుతున్న భక్తులు శ్రీ సిద్ధి వినాయక స్వామికి పూజలు నిర్వహిస్తే గ్రహ బాధలు తొలగి ఇష్టకామ్యాలు నెరవేరుతాయని విశ్వాసం. ఇందులో భాగంగా సహస్రనామార్చన పూజా కార్యక్రమాల తర్వాత శ్రీ సిద్ధి వినాయక స్వామికి లక్ష్మీ గణపతి హోమాన్ని ఆలయ అర్చకులు, ఋత్వికులు వేద మంత్రాలను పఠిస్తూ ఉండగా నిర్వహించారు. స్వామికి ముడుపులు కట్టి తమ కోరికలు చెప్పుకున్నారు భక్తులు. గణపతిం భవామహే కవిం కవీనాభూషణోత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశేషాదనం గస్వాహా గణపతిం భవామహే కవిం కవీనాభూషణోత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశేషాదనం ఓం గణానాంత గణపతిం భవామహే కవిం కవీనాభూషణోత్సవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవిశేషాదనం జ్ఞానమయ విజ్ఞానమయ స్వాహా సర్వం జయంతో దైవే సర్వం జయంతో శిశరే సర్వం జయంతే మేశ్వరీ సర్వం జయంతే ప్రత్యేతి తుం భూమిరాపోనలో నిలో నభః జతార్వాకులాని స్వాహా సిద్ధివినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వవిఘ్నవినాయ సర్వశకరణాయ సర్వజనాకర్షణాయ శ్రీ భూం స్వాహా సిద్ధివినాయకాయ అయం పచారు శమ్య జాస్త చక్రవేచన మర్దాంజాక్షాన జేది వాసి జైత్య కమస్మా శుక్ర శుక్రాన్ సప్త శబ్దే రూపాయం స్వాహా అయం పచారు శమ్య జాస్త చక్రవేచన మర్దాంజాక్షాన జేది వాసి జైత్య కమస్మా శుక్ర శుక్రాన్ సప్త శబ్దే రూపాయం స్వాహా षडो सप्त अष्टौ नव दश एकादश द्वादशायं गृहीत्वा भगवान् की पूर्णाहुति उत्तमाञ्जहोति सर्वं मयि पूर्णाहुतिः सर्वमेवाप्नोति द्वयं मयि पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति मे धश्चमे धगश्चमे द्रविञ्चमे दन्ताचमे धर्ताचमे क्षेमश्चमे धगश्चमे विश्वञ्चमे महश्चमे संवित्तमे घ्रातुञ्चमे भोचमे धीरञ्चमे लेच्छमार्दञ्चमे मृदञ्चमे दक्षञ्चमे रामेच्छमे देवादश्चमे दीर्घायुष्चमे नमित्रञ्चमे भयञ्चमे सनञ्चमे धेरञ्चमे सुरञ्चमे स्वाहा या फलनेर्या बलवश्वाया च लक्ष्मे प्रबोधास्थानामञ्जन्दमुहदः पूर्णमुहूर्त शुभमुहूर्तोऽस्तु मुहूर्तकाले सूर्यादीनानुकूलता फलसिद्धिरस्तु विकटोत्कट सुन्दरदन्ति मुखं भुजगेन्द्र सुदर्पगदाभरणं गजनील गजेन्द्र गणाधिपतिं प्रणतोऽस्मि विनायकहस्तिमुखं सुरसुर गणपति सुन्दरकेशं ऋषि ऋषि गणपति यज्ञसमानं भव भव गणपति पद्मशरीरं जय जय गणपति दिव्य नमस्ते गजमुखवक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिमिषप्रियं तततच्छड्गिरितालमिदं लम्बोदरवर
భక్తులకు ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేరటం జరుగుతుంది. భక్తుల విశ్వాసము. సిద్ధి వినాయక టెంపుల్ మంచి సంకల్పంతో నిర్మించడం జరిగింది 205 సంవత్సరంలో. ఇక్కడ ఈ కాలనీ వాసులు, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి మంచి నమ్మకము. సిద్ధి వినాయక స్వామి టెంపుల్ కట్టినప్పటి నుంచి ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా బాగా జరుగుతుందని మా అందరి నమ్మకం అండి. అందుకనే చాలా దినదిన అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. దేవాలయం స్థాపించి 19 సంవత్సరాల నుంచి మన దేవాలయంలో నిత్య గణపతి హోమము, సంకట చతుర్థి రోజు ఉదయం 5 గంటలకు ప్రత్యేక అభిషేకము, 10 గంటలకు లక్ష్మీ గణపతి హోమము, సాయంకాలం 5 గంటలకు ప్రత్యేక అభిషేకము మరియు పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా ఉదయం 5 గంటలకు వచ్చి అభిషేకంలో పాల్గొని 10:30కు మరి హోమం చేసుకున్న తర్వాత సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా వారి వారి కోరికలపై ముడుపులు కట్టుకుంటున్నారు. వారికి కూడా అటువంటి ఏదైతే ముడుపు కట్టుకుంటున్నారో వారికి కూడా కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి భక్తులు అంటున్నారు. అంటే అదే కాకుండా మరి మన దేవాలయంలో పౌర్ణమి రోజు గురుదేవతలకు అభిషేకాలు, హోమాలు నిర్వహించబడుతుంది. మరి అదేవిధంగా శంకర జయంతి రోజు సహస్ర రుద్రాభిషేకము, తర్వాత పోతే మన నవరాత్రులు, సిద్ధివినాయక స్వామి అమ్మవారి నవరాత్రులు అత్యంత వైభవపీఠంగా నిర్వహించబడుతున్నారు. గజానన భగవానికి జై. సకలాభీష్టాలను నెరవేర్చే దైవం గణపతి భక్తుల కోర్కెలను వినడానికి పెద్ద పెద్ద చెవులతో ఎప్పుడు సిద్ధంగా కూర్చుని ఉంటాడు. మరి ఏ దైవం అంతటి సంసిద్ధతను ప్రదర్శించలేదు. అందుకే కలియుగంలో అందరికీ ఆప్త బంధువు గణపతే. సొంత ఇల్లు, కుటుంబంలో కలతలు తొలగి ఆ సిద్ధి వినాయక స్వామి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా మియాపూర్ జనప్రియ నగర్ ఫేజ్ 1లో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలోని సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారికి అత్యంత వైభవంగా భక్తులు కళ్యాణాన్ని నిర్వహించారు. దేవం సంప్రోక్ష ఆత్మానంద సంప్రోక్ష గణానాంతం స్వాభేదం జ్యేష్ఠమాసం ప్రమాణం చేశారు.
यशोपत्यं भवदीन योदिकान्धरदिवङ्गावदीशो नामुनि विविलादेने इंद्राग्निमनिर्गुणवायुवेण ईशानाद्यशक्वालवालेने लोकालोकाचलेगालेने महेन्द्रोले सच्चिशक्तिहिमवृक्ष काश्यप अवत्सारणे ध्रुवत्रयार्हे प्रवरांगः काश्यप गोत्रोद्भवस्य काश्यप गोत्रोद्भवाय श्री सिद्धि सिद्धिनाम्नि निर्मावते भोजाकन्ये मे देवाक्षयो श्रीयो मेधावयाकन्यातुभ्यं श्री धनलोकने इत्युत्तोन भोगदातत्यास्मै कृपाचकौ सबने सीतांगना सुंदर कोमलांगे श्री विष्णुपत्नी भुवनैकमातावलोराभ्यां वरदा भवन्तु सावधाना सुमहो सीतारागमनो विवाह समये यानिदं मन्दरं सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना सुमुहूर्ते सावधाना सुलग्ने सावधाना ओम गंधारीना सुंदरीना सूर्यादीना
మాకంతా మంచిగా జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా వాళ్ళ కోరికలన్నీ కంపల్సరీ తీరిపోతున్నాయి. ప్రతినిత్యం భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఆ కోరికల వల్ల గుడి బాగా డెవలప్ అవ్వడానికి కూడా అందరూ సహకరిస్తున్నారు. మా అమ్మాయిల పెళ్ళి కానీ వాళ్ళ జాబులు కానీ పిల్లలు కానీ అంతా ఇక్కడికి వచ్చినాకనే మంచిగా అయ్యింది. సో ఇక్కడ పూజలు ఏవి చేస్తే అవన్నీ ఫలితాలు బాగా వస్తున్నాయి, అన్నీ నెరవేరుతున్నాయి, కోరికలన్నీ చాలా బాగా నెరవేరుతున్నాయి. మా వరసిద్ధి వినాయక స్వామి దర్శించిన వాళ్ళు నమ్మిన వాళ్ళకి తగిన ప్రతిఫలం అందుతుంది. అందువల్ల భక్తులందరికీ వినతి ఏమంటే మీరు భక్తితో సేవిస్తే మీ సమస్యలన్నీ భగవంతుడు తీరుస్తాడని ఆశీర్వదిస్తున్నాను. వినాయకుడు అంటేనే విఘ్నాలను తొలగించేవాడు. అటువంటి గణపతికి సాయంత్రం వేళ అభిషేకాది పూజలు చేసి అలంకరణ అనంతరం పల్లకీ సేవను నిర్వహించగా తిలకించి పులకించారు భక్తజనులు. స్వామి హారతిని అందుకుని భరించారు. వివిధ రకాల మొక్కులు మొక్కుకున్న భక్షకులకు శ్రీ సిద్ధివినాయక ఆలయ కమిటీ భారీగా అన్న వితరణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సదామజ్మే సత్యమజ్మే అవత్వమాం అవతారము అవశ్రోదారము అవధాదారము అవధాదారము అవనుజారము విశ్వం అవశాతాదు అవప్రస్తాదు అవతరాతాదు సంఘటితానందాంతరియోసే సంప్రత్యక్షం బ్రహ్మాసే సంగ్రహత్రయాభేదః సందేహత్రయాభేదః సంఘారత్రయాభేదః అనుస్వారస్పందనః అధ్యేంద్రహితం తారేణ యుక్తం ఏతత్తో మనుష్యరూపం రూపం గణకవిః గాయత్రీ ఛందః శ్రీ మహాగణాధిపతిర్దేవత ఓం గంగణపతయే నమః అర్కగంధామలిప్తాం నమః సుమోహితం నమో గణపతయే నమో గణపతే నమః ప్రణవతే నమస్తే అస్తు నమో ఏకంగాయ విఘ్న వినాశనే భూతాయ శ్రీమంత్రమూర్తయే నమో నమః ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమః శివే రఘునాథాయ విఘ్నాఛావలాంసి సర్వమిత్యగతే అసోయో సర్వతి నీలదేవో విలోహితః ఉదయనం గోపాదిషన్నవిషన్నువహాయ ఉదయనం విశ్వాభూతాని సదృష్టోమయాదినః పరాతాభరూప అవభక్తి మనస్తోయేస్మందిదేహినం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురస్తమే సౌరష్టమే శ్రావష్టమే సృష్టమే జ్యోతిష్టమే సువష్టమే చక్షాంతమాభిగంతమే వాక్తమే మనష్టమే దృష్టమే శ్రోత్రంతమే దక్కష్టమే వరంతమోదష్టమే శాస్త్రోపం శిశమే శరీరానుగమే సంగమే హరో హరేవః. దధి అంటే పెరుగుతో చేస్తారు. మన ఇంట్లో కలత్ర అంటే ఏవైనా చికాకులు గాని కష్టాలు గాని ఉన్నప్పుడు అవి తొలగిపోవడం కోసం పెరుగుతో చేయడం విశేషమైనది. తర్వాత వచ్చేది పెరుగుతో చేసే అభిషేకం అని మనసులో అనుకుంటూ స్వామివారి అభిషేకాన్ని తిలకించండి. స్వస్తిర పూషా విశ్వవేదాః స్వస్తినస్తాః ఓం శాంతి శాంతి శాంతి. త్వం సాక్షాదాత్మా సత్యం పరమవజ్మే సత్యం వజ్మే అవశ్రోతారం అవధాతారం అవతరాత్మం పాయసమంతాత్ త్వం వాంగ్మయం సచ్చిదానందావిదేయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయోగి సర్వజీవనం తత్తిష్టతి సర్వజీవనమేస్యతి సర్వజ్యోతిరో నమః. త్వం చత్వారివాత్మగాని అధ్యేంద్రహితం తారేణ యుక్తం ఏతత్తో మనుష్యరూపం గణారూపం గాయత్రీ ఛందః సంభాషణం విహారం తదంజవతం హస్తేన పురుషాత్మనం ఏవం ధ్యాయేత్యం సయోగి యోగినాంబరః నమః శ్రీమంతమూర్తయే నమో నమః. నమో హిరణ్యవాహవేశే నాన్యే దిశాంధ్రపదయే నమో నమః వృక్షే
చేయకమంటే మనకు ధనకనక వస్తు వాహనాలు కలుగుట కోసం స్వామి వారికి నెయ్యితో అభిషేకం చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఓం గంగణపతయే నమః అనుకుంటూ మన ఇళ్లకు నెయ్యి, కాబట్టి అందరూ కూడా తిలకించి స్వామి కృపకు పాత్రలు కాగలరు. నాదసంధానం సమేధా సంధి సైషా గణేశే విద్యాం దేవం జగత్కారణమక్షరం ఆవిర్భూతం శాస్త్రం నమ ఆరోగ్యంతో ఉండుట కోసం చేసేదే మధుతో చేసే అభిషేకం. కాబట్టి ఈ మధుతో చేసే అభిషేకం తిలకించి స్వామి కృపకు పాత్ర. ఓం శాంతి శాంతి ఉత్తరాతాదు దక్షిణాతాదు చతుర్థాతాదు వాధరాతాదు సర్వనామం పాయి పాయి మంత్రం బ్రహ్మాంగమయస్తం జన్మయ బ్రహ్మాంగమయస్తం బ్రహ్మమయ స్వరూపం నారీయం పూర్వచార్య వందకమనకవాసం రక్తగంధానలిప్తాంగం రక్తపుష్పై స్ఫూరితం భక్తానగంభిరం దేవం జగత్కారణమక్షరం ఆవిర్భూతం చ దృష్టానం ప్రత్యేనే పురుషాత్రం ఏవం ధ్యాయో నిత్యం సయోగి యోగినాం వర నమో రాఘవదే నమో గణపదే నమో నమో విఘ్నేభ్యో నమో నమో ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అహమస్మి సత్యమస్మి అవత్వమాం అవస్నారం అవశ్రోదారం అవధాతారం అవధాతారం అవనుజానమో శిష్యం అవపశ్చాత్తాద్ అవభ్రస్తాద్ అవోత్తరాత్తాద్ నమోనాయ నమో రాధే నమః నమో సమృద్ధనే నమో క్రియాయ చ పరమాయ నమః ఆభరే రాజరాయ నమః శీఘ్రాయ శీఘ్రాయ నమః ఊర్యాయ సంగాయ నమః సదస్యాయ జద్వేప్యాయ చ అస్మాకమే మృత్యువాదమే గిరయశ్చమే పర్వతాశ్చమే సిగతాశ్చమే వరద్వయశ్చమే హిరణ్యంచమే యశ్చమే వీరం. అందరూ కూడా ఇప్పుడు కొబ్బరి నీళ్ళతో అలవాదకంతో చేస్తూ ఉంటారు. మనకు శుభ్రమైన నీళ్లు సత్సంతాన సౌభాగ్యాలు కలగడం కోసం పసుపుతో చేస్తూ ఉంటాము. కాబట్టి అందరూ కూడా మన ఇళ్లలో సౌభాగ్యం ఉండాలని కోరుకుంటూ భద్రం ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అవతమాం అవతారము అవసౌదారము అవధాధారము అవధాధారము అవరోధారము దృశ్యం అవశాత్తాదు అవభ్రస్తాదు అవోత్తరాత్తాదు సంగచ్చిదానందాదియోసి సంగత్యక్షం బ్రహ్మాసి సంజ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వజ్ఞానంతో జాయతే సర్వజ్ఞానంతిష్టతి సర్వజ్ఞానంతైరేమేశ్వరి సర్వజ్ఞానంతై ప్రతిహరి. శ్రీ మహాగణాధిపతి దేవత ఓం గంగణపతే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. ఏకదంతస్తం పాశమంకుశాతం లంచవతం హస్తే విభ్రామం ముష్కత్రం రక్తం నమోదనం స్వరూపగమనో గర్వాహం రక్తగంధావిద్దాంగం రక్తపుష్పై సుభూషం భవకానుగమనం దేవం జగత్కారణమక్షరం. నమో వర్మినేశ్వర ఓధనేశ్వరమో బిల్మినేశ్వర వచనేశ్వర సదాయ సరేనాయ ఇంద్రశ్చమే సోమశ్చమైంద్రశ్చమే సవికారమైంద్రశ్చమే నరసమైంద్రశ్చమే మోక్షాచమైంద్రశ్చమే బృహస్పతిశ్చమైంద్రశ్చమే మిత్రశ్చమైంద్రశ్చమే కృష్ణాచమైంద్రశ్చమే ధాతాచమైంద్రశ్చమే కుంకుమను గాజులు ఇవన్నీ పెట్టుకొని కనబడతాట. లక్ష్మీదేవి పేరు కనబడతాట. ఆమె అంటే ఇంటి ఇల్లాలు. కాబట్టి అటువంటి లక్ష్మీదేవి స్థిరంగా ఉండడం కోసం
మనము సౌభాగ్యం ఉండడం కోసం, మన ఇళ్లలో శుభ శ్రీకారం చేసుకుంట కోసం వాడేదే కుంకుమ. సిద్ధివినాయక స్వామి భగవానికి సుగంధ ద్రవ్యంతో ఆ పరమేశ్వరుడు సంతుష్టిపడతాడట. ఇంటికి వచ్చిన అతిథులకు మనము ఇంట్లో సుగంధంగా ఉన్నప్పుడు మాత్రమే అందరూ చాలా మనకు ధనదృష్టి లేకుండా పోయి ఆనందం తొలగిపోవడం కోసం చంద్రంతో అభిషేకం చేస్తూ ఉంటాము. సాక్షాత్మాసి నిత్యం బ్రహ్మస్మి సత్యమస్మి అవత్వమ్మాం అవత్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానుజారం శిష్యం అవపశాతాత్ అవభ్రస్తాత్ అవప్రాతాత్ అవదక్షిణాతాత్ అవధోద్ధాతాత్ అవధాతాత్ సర్వలోమాం బాయి బాయి సమంతాత్ తుమ్మాంగేస్తం జన్మయః సర్వజయంత్వే మేస్యతే సర్వజయంత్వే ప్రత్యేతే తం భూమిరామోదనోదినో నమః పంచత్వారి వాక్పదాని తం గుణత్రయాతీతః తం దేహత్రయాతీతః సామ్రాజ్యారుణాయ నమః శృంగార్ శ్రేయవృద్ధాయ దేవాయ నమః భార్యాయ ప్రణాయ విధానంగా ఉంటే అప్పుడు మనకు మన ఇళ్లలో చెడు అనేది లేకుండా ఉండి పిల్లలు ఉనికిపాటు కానీ ఎవరి పేద విధానాలు కూడా అన్ని పోయి నరదృష్టి పోయి తర్వాత అపము విషయమ దేవైంద్రాలు ఓం శాంతి 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 ఓం నమస్తే నమస్తే ఓం ప్రత్యక్షంతమతే ఓం కేవలం భక్తాసి ఓం కేవలం భక్తాసి ఓం కేవలం భక్తాసి ఓం సర్వం కవిదం బ్రహ్మాసి ఓం సాక్షాదాత్మాసి నిత్యం బ్రహ్మస్మి సత్యమస్మి అవత్వమాం అవత్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానుజానం శిష్యం అవపశ్చాత్తాత్ అవభ్రస్తాత్ అవప్రాతాత్ అవదక్షిణాతాత్ అవజోర్ధాతాత్ అవాధాతాత్ సర్వతోమాం పాయి పాయి సమంతాత్ త్వమాన్మయస్తం జన్మయః త్వాన్మయస్తం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాదిదేవసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వజ్ఞానం తత్తో జాయతే సర్వజ్ఞానం తత్తో తిష్టతి సర్వజ్ఞానం తైవే మేష్యతి సర్వజ్ఞానం తై ప్రద్యేతి త్వం భూమిరాపో నరోదినో నమః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థిరో నిత్యం త్వం శక్తిత్రయాత్మక స్వామి యోగినో బ్రహ్మాత్మ విష్ణుత్వం రుద్రత్వం ఇంద్రత్వం అగ్నిత్వం వాయుత్వం సూర్యత్వం దినాత్వం బ్రహ్మవోధోత్వం ఆయేంద్రం అనుసారపద అధ్యయంత్రం తారేనర్థం ఏకతో మనుష్యరూపం గారపూర్వరూపం గారోధ్వరూపం నమస్కార శాంతి రూపం విభూత్వరూపం నాగసంధానం సమేదాసంధి శ్రీధా గణేశ విద్య గణపర్భే శ్రీ ఛంద శ్రీ మహాగణాధిపతి దేవత ఓం గంగావతే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ ఏకం తంత్రస్తం పాశమం ప్రయాణం లోకవల్లవస్తే విభ్రాణం మోషద్వయం సకలనంబోధం సౌపకర్ణకం రక్తవాసం సకలగంధాం నక్రాంగం రక్తపుష్పై సూర్యం భక్తాని కంపిణం దేవం జనత్వా నమచ్చతం ఆయుర్వేదం హృదయ పురుషాత్రం ఏవం ధ్యాయతే నిత్యం సయోగి యోగిరాంబర నమో భాగవతే నమో గణపతే నమః ప్రభవతే నమస్తే శ్రీరంబోధాయ నమో నమః
पूजा विश्ववेदा ఇళ్లలో సంపూర్ణంగా సుఖశాంతులతో ఉంచి అందరూ ఆనందంగా ఉండాలని सर्वज्ञो जायते सर्वज्ञ तिष्ठति सर्वज्ञेश्वरी स्वरूप अध्ययन कालेन उक्तम एततो मनुष्यो नमो पार्वती नमो गणपते नमो प्रभुते नमस्ते नमो गाय गंगाय किरणाय घरे सर्वज्ञावात मुचरे सागरे यारे कंतानेन धारेण अनेन प्रभवचिन्तरे नमां मे भवरे एषामो वासयो जने वदन्नाय नमसे भवते भवये भवयामेन चेने रामन् नमातो वच्चमिनमस्ते धरप्राधेतो वचनाय पदेशेतुरन्तो ओम शान्ति 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 हर राधरावदं धनं विलासरो गलच्छकम् अनाजकैकनाजकं विलासदे फलैत्यकं तदा सुभाषराजकम् शांति नमो ब्रह्मणे नमो ब्रह्मे नमो श्रीभ्यां नमो वाजे नमो वाजपेयी नमो से प्राणे नमो तमेव देव दत्तादि तमेव देव भद्रादि तमेव देव हद्दादि तमेव सर्वं नरः ब्रह्मादि तं साक्षादात्मा शिष्टाय विज्ञान योगी सर्वं न्याय संभाव प्रजा संधि विचारणे रुद्धागणर्षि భక్త మహాశయులకు తెలియజేయనిది ఏమిటంటే ఈ సిద్ధి వినాయక స్వామి దేవాలయము 2005లో ప్రతిష్ఠించబడినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంకటహర చతుర్థి గురించి ఇక్కడ విశేషంగా జరుగుతున్నది. అందులో అంగారక చతుర్దశి అనేది రావటం విశేషమైంది. ప్రతి 2 సంవత్సరాలకోసారి కానీ ఆ రకంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ అంగారక చతుర్దశి నాడు ఎవరైతే ఈ సిద్ధి వినాయక స్వామిని సేవిస్తారో వారికి సకల కష్టాలు కూడా తొలగిపోయి సుఖశాంతులతో ఉంటారు. ఓం గం గణాధిపతయే నమః. ఇది మియాపూరు వరసిద్ధి వినాయక ఆలయం అండి. చాలా మహిమగల దేవుడు, ఎవరే వరం కోరుకున్నా ఇచ్చే దైవము. అందరి భక్తుల్ని స్వామి ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి. कामना
शरणागत भावे संकट संपत्त वही वर दूरे पावे ऐसे तुम महाराज मोको अधिभावे गोसावी नंदन श्री गावे दुर्गा दादा जय जय गणनाथा भगवन गिरिजा तनुजाता गजवरम भयुत शिवसुत नदन गजवरम भयुत शिवसुत नदन परिपालक देवा स्वामी जय जय गणनाथा वक्रासुंदारे पूजा शक्रारे भक्ता वक्रासुंदारे पूजा शक्रारे भक्ता विक्रो जन्म मधुरे बुराजक विक्रो जन्म मधुरे बुराजक भक्ते नामया गणबालपादौ शरणो जय जय गणनाथा भगवन गिरिजा तनुजाता गजवरम भयुत शिवसुतनदन गजवरम भयुत शिवसुतनदन परिपालक देवा स्वामी जय जय गणनाथ शूर्पाकुले शिवसुतनदन परिपालक देवा स्वामी जय जय गणनाथ मोदकहस्त शुभा समुदं बोधय निजतत्वं मोदकहस्त शुभा समुदं बोधय निजतत्वं नोदनमपि कुरुपापानां मम भोगि भोगि गात्रा सुमुखा मूषिकवाहनका गजनील गजेन्द्र गणाधिपतिं प्रणतोऽस्मि राजकहस्तमुखं गणपति सुन्दरकेशं मृगमृग यज्ञसमानं गणपति दिव्य नमस्ते गजमुखवक्त्रं गिरिजापुत्रं गणमुरमित्रं करपतिनिजप्रियं करधुमपरधुं गङ्गापानिं कपलितपद्मरुतिं सुरपरिवन्द्यं सुन्दरमुक्तं सुरजितमणिमकुटं गणमतदेहं प्रकटितदानं षड्गिरितालमिदं तत्तच्छड्गिरितालमिदं तत्तच्छड्गिरितालमिदं हर पार्वतीपते ఓం గం గణపతియే నమః. మా ఈ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయము నిర్మాణం జరిగి 19 సంవత్సరాలు పూర్తయిపోయింది. 20వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది. 2 జూన్ 2005 ప్రతిష్ట జరిగింది, విగ్రహ ప్రతిష్ట. స్వామి శివానందమూర్తి గారు భీమిలి పీఠాధిపతి వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట జరిగింది. తర్వాత చాలామంది జగద్గురువులు వాళ్ళంతా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మా దేవాలయం ప్రస్తుతము కుర్తాల పీఠంకి అనుబంధంగా ఉన్నది. ప్రస్తుతము సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ వారు దానికి పీఠాధిపతిగా ఉన్నారు. అది కుర్తాల పీఠం తమిళనాడులో ఉంది. ఆ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ దేవాలయము నిర్వహణ కార్యక్రమాలన్నీ ఆయన పేరు మీదుగా జరుగుతూ ఉంటాయి. తర్వాత మేము ఈ అన్నదాన కార్యక్రమము 15 సంవత్సరముల నుండి ప్రతి సంకటహర చతుర్థికి
ప్రతి సంకటహర చతుర్థికి 15 సంవత్సరముల నుండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఈ దేవాలయం నిర్మించాలా అనేటువంటి సంకల్పము ముఖ్యంగా మా కుటుంబానిది, మా బ్రదర్ది. మా సంకల్పం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ సభ్యులు, తర్వాత కాలనీ సభ్యులు, ఇతర బంధువులు, స్నేహితులు, ఇతర కాలనీ అధికారులు, అనధికారులు, ముఖ్యంగా మా వెల్విషర్స్ అందరూ పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చి ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించారు అందరూ. దేవాలయము దిగ్విజయంగా నడుస్తుంది. స్వామీజీ ఆశీస్సుల వలన, గణపతి ఆశీస్సుల వలన మాకు ఎలాంటి అంతరాయాలు లేకుండా సవ్యంగా జరుగుతుంది. బలం, జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం, శుభం, లాభం ఈ ఆరింటిని ఏకీకృతంగా అందించే దివ్యమూర్తి శ్రీ సిద్ధి వినాయకుడు. గణపతి నమ్మిన వారికి అన్నింటా జయమే. మియాపూర్ జనప్రియ నగర్ ఫేజ్ 1లో కొలువైన శ్రీ సిద్ధివినాయక స్వామి దేవాలయంలోని సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారికి సంకటహర చతుర్థి సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ఆ స్వామి అనుగ్రహంతో కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో దిగ్విజయమయ్యాయి. సిద్ధివినాయక స్వామి అనుగ్రహం మీ అందరికీ లభించాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.